ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన గణనామమున శుభములు తెలియపరుస్తున్నాం. ఈ చిన్న వీడియో చేస్తే మీ ముందుకు తీసుకురావడానికి ఒక ప్రాముఖ్యమైన కార్యం ఉన్నది. అదేంటనగా గత 2 నెలలుగా మా ఛానల్ ద్వారా మరియు వికేఆర్ గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని క్రైస్తవ సిద్ధాంతాల గురించి చర్చ విషయము మీ అందరికీ కూడా తెలిసి ఉన్నదే. 1S7 అనేటటువంటి సీజన్ ద్వారా వారు మా యొక్క సహోదరులను కొంతమందిని ఆహ్వానించి వారి యొక్క సొంత ప్రాంతంలో ఉన్నటువంటి సొంత స్టూడియోలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ గురించి చర్చించడం జరిగింది. అయితే మా తోటి సహోదరులకు సరైన చర్చ గురించిన సరైన అవగాహన లేకపోవటమో, దాని గురించి ఏ విధంగా మాట్లాడాలనో తెలియకపోవటమో, అవగాహన లోపం వల్ల కొన్ని పొరపాట్లు దొర్లి ఆ యొక్క డిస్కషన్ అంతా కూడా అర్ధంతరంగా మధ్యలో ముగిసి వాళ్ళు తిరిగి రావటం జరిగింది. ఎందుకంటే వీరు చెప్పినటువంటి మాటలకు సహోదరులు అంగీకరించకపోవటం, ఏ విధంగా చర్చించాలనే దాని విషయంలో ఏకాభిప్రాయం లేకపోవటం వలన వికేఆర్ గారి టీంకి మరియు మా తోటి సహోదరులకు మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ రావటాన్ని బట్టి వాళ్ళు మధ్యంతరంగా బయటకు వచ్చేసినారు. దాన్ని బట్టి సహోదరులు ఏదో ఓడిపోయినారని, పారిపోయినారని, చెప్పలేకపోయినారని, సమాధానం ఇవ్వలేకపోయినారని రకరకాల వీడియోలు చేయటం జరిగింది. దానికి కౌంటర్గా కొంతమంది మా సహోదరులు ఇలా కాదండి, మేము మీ దగ్గరకు రావటం కాకుండా వీలైతే మీరు మా సొంత ప్రదేశానికి రండి, వరంగల్కి రండి, హైదరాబాద్కి రండి, విజయవాడకు రండి, ఏదైనా ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్లో మనం మాట్లాడదాం, అదైతే బాగుంటుంది అని చెప్పేసి అంటే వారు దానికి అంగీకరించలేదు. మేము ఎక్కడికి రాము, మా స్థలానికి మీరు రావాలి అని ఖచ్చితంగా పంతం పట్టడాన్ని బట్టి ఎవరి ప్లేస్లో కాదు, న్యూట్రల్ పొజిషన్లో న్యూట్రల్ ప్లేస్లో అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అని సలహా ఇచ్చినప్పటికీ అంగీకరించకపోవటం, ఫోన్లో కొన్ని చర్చలు జరగటం సంభవించింది. దాన్ని బట్టి ఈ విధంగానే ప్రజల మనసులో ఈ క్రైస్తవ వాక్యపు సిద్ధాంతాల గురించి మరియు మా యొక్క ప్రశస్త సహోదరుడు దేవుని యొక్క ప్రవక్త విలియం బ్రనాన్ గారి యొక్క బోధల గురించి వారు చేసినటువంటి అనేక రకాల అలిగేషన్స్ కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇది తప్పు అని చెప్పేసి చిత్రీకరిస్తానికి వాళ్ళు మాట్లాడినటువంటి విధానం కావచ్చు మమ్మల్ని చాలా బాధ పెట్టింది. రమ్మంటే చర్చకి రాకపోవటము, న్యూట్రల్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని అంగీకరించకపోవటాన్ని బట్టి చివరిగా మేము నిర్ణయం తీసుకొని మా తోటి దైవజనులు, మా సహోదరులు పాస్టర్ కాలేపాల్ గారు, తర్వాత గూడూరులో పరిచయం చేస్తున్నటువంటి సహోదరుడు పీటర్ గారు, తర్వాత పాస్టర్ బోయస్ గారు, వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని సరే ఎలాగైనా సరే మనము వారికి కౌంటర్ ఇవ్వాలి, దాని గురించినటువంటి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రారంభించినారు. వారితో పాటు కలిసి నేను కూడా కొన్ని వీడియోలు చేసినాను. వచ్చినటువంటి సమస్య కావచ్చు, లేకపోతే విమర్శకు తావుదీసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు 4 ఉన్నాయి. ఒకటిది నీటి బాప్తిస్మము, రెండవది వచ్చేసి దైవత్వము, దైవత్వములో ముగ్గురా ఒక్కరా అనేటటువంటి విషయం, మూడవది విలియం బ్రనాన్ గారు దేవుడు అంటున్నారు, ఆయనే దైవం అని చెప్పేసి పూజిస్తున్నారు, కొలుస్తున్నారు అనేటటువంటి ఒకటి, నాలుగవదిగా సర్పం యొక్క సంతానం గురించి. అయితే ఇక 4 ప్రాముఖ్యమైన సంగతుల గురించి వాళ్ళు లేవనెత్తిన సందేహాలు, లేకపోతే దాని గురించి వాళ్ళు తీసుకున్నటువంటి సొంత అర్థంతో కూడుకున్నటువంటి వివరణలు అనేక క్రైస్తవాల మనసులో రకరకాల సందేహాలను లేవనెత్తింది. అది పరిష్కారం కాకుండా ఆ విధంగా ఉండటాన్ని బట్టి ఇది ఎప్పటికైనా ఇబ్బందే, ప్రజలు దాన్ని తెలుసుకోలేక అపార్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేము దానికి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో మేము వీడియోలు చేసి మా యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి తగ్గట్లుగా నీటి బాప్తిస్మము, దైవత్వము, విలియం బ్రనాన్ గారు ప్రవక్త లేక దేవుడా అనే దాని గురించి, తర్వాత సర్పం యొక్క సంతానం, ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల గురించి మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడి కొన్ని వీడియోల్ని మేము రిలీజ్ చేశాం. అయితే దీని ద్వారా
విశేషమైన స్పందన వచ్చింది. అనేకులు మా సహోదరులకు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా తెలియపరుస్తూ మా మనసులో ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి అవుతున్నాయి. వాక్యం ద్వారా మీరు చెప్పినటువంటి వివరణ మాకు చాలా సంతోషకరంగాను మరియు అంగీకారయోగ్యముగాను ఉన్నది. కాబట్టి మీరు చేసినటువంటి ప్రయత్నము మాకు చాలా నచ్చింది అని చెప్పేసి వాళ్ళు ప్రశంసించడం కూడా జరిగింది. అయితే ఇది అందరూ అంగీకరిస్తారేనో, లేకపోతే మొత్తం కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు క్రైస్తవ సమాజంలో తీసుకొస్తాయని మేము భావించట్లేదు. కానీ ఎవరైతే నిజంగా వాక్యం తెలుసుకోవాలనేటటువంటి తపన, యథార్థమైన హృదయముతో కనీసం దీని గురించిన అవగాహన కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా మేలు జరిగిస్తుంది అని మేము నమ్ముచున్నాం. కొంతమంది దైవ సేవకులు, సంఘాలు నడిపించేటటువంటి సేవకులు కూడా మాకు వ్యక్తిగతంగా తెలియపరిచినారు. ఏంటంటే, మీరు చేసిన పని మంచిగా ఉందండి, దాని ద్వారా మాకున్నటువంటి డౌట్స్ తీరిపోయినాయి. అయితే ఇది అందరూ తీరాలి, అందరూ అంగీకరించాలి, వాళ్ళందరూ వచ్చేసి మా సంఘాల్లో చేరాలి, విలియం బ్రానమ్ గారి యొక్క సేవలో పరిచయంలో మునిగి తేలాలి అని చెప్పేసి మా ఉద్దేశం కాదండి. అట్లీస్ట్ ప్రజల మనసులో ఉన్నటువంటి ఆ భేదాలు తొలగిపోయి ప్రజల మనసులో వచ్చినటువంటి ఆ విధమైనటువంటి మనస్పర్ధలు పోవాలి అనే ఉద్దేశమే మా యొక్క ప్రయత్నానికి మూల కారణమై ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మా గురించి, మేము నమ్మినటువంటి వాక్యం గురించి జరిగించబడినటువంటి అబద్ధ ప్రచారాన్ని తిప్పుకొట్టే ఉద్దేశం మాత్రమే మా యొక్క ప్రయత్నం అయి ఉన్నది. ముఖ్యంగా వచ్చేసి ఈ విధంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో క్రైస్తవుల మధ్యన విభేదాలు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం అనేది మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తాము, తర్వాత వచ్చేసి అంగీకరించము. ఆ విధంగా చేయటం అనేది దేవుని నామానికి, క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు తెస్తుంది అనేది మా అభిప్రాయం. కాబట్టి ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుంటామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చేసి ఈ విధంగా మాట్లాడడం అనే దాన్ని మొదటి నుంచి మేము ప్రోత్సహించాం. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మా మీద వచ్చినటువంటి అలిగేషన్స్కి వివరణ ఇవ్వాలి, మా మీద తీసుకొచ్చినటువంటి తప్పుడు ప్రచారానికి మేము సరైనటువంటి అవగాహనతో కూడుకున్నటువంటి, రుజువులతో కూడుకున్నటువంటి విశ్లేషణ అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసినటువంటి వీడియోస్ లోపల యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము వాక్యానుసారమని, అది నిజమైన బాప్తిస్మని రుజువుపరుస్తానికి మా వంతుగా మేము ప్రయత్నం చేసినాం. దానికి సంబంధించి వాక్యములో ఏమి రాయబడి ఉన్నది, తర్వాత చరిత్రలో ఏమి రాయబడి ఉన్నది అనేది చరిత్ర రుజువులతో సహా మేము దాన్ని మీ ముందు ఉంచినాం. తర్వాత దైవత్వం అనగా దేవుడు ఒక్కడే. ఆది నుంచి మనం చూస్తున్నాం, ఒకే ఒక దేవుడు ఆయన సెలవిచ్చినాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. కానీ ఆ విధంగా సెలవిచ్చిన దేవుడు మేము ముగ్గురం కానీ ముగ్గురులో ఒకళ్ళున్నాం, ఒకళ్ళము కానీ ముగ్గురుగా కనబడ్డామని చెప్పేసిన దేవుడు చెప్పక, ఒకే దేవుడని సెలవిచ్చినటువంటి ఆ మాటకు మేము కట్టుబడి ఆయన ఒక్క దేవుడే అని చెప్పేసి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి లేఖన ఆధారాలన్నింటినీ కూడా తీసుకొని మీకు రుజువుపరచడానికి ప్రయత్నం చేశాం. అది మిమ్మల్ని సంతృప్తిపరిచిందని, మీకు చాలా ఉపయోగకరంగా ఉందని కూడా మేము నమ్ముచున్నాం. మూడవదిగా వచ్చేసి విలియం బ్రానమ్ గారిని మేము దేవుడు అంటామని, ఆయనను దేవుని కంటే ఎక్కువగా కొలుస్తామని, లేకపోతే ఆయనని మిగతా ప్రవక్తల కంటే గొప్పవాడని అంటామని ఆ విధంగా ప్రచారం చేసినారు. కానీ ఎన్నడూ కూడా ఆయనను దేవుని చేత పంపించబడిన ప్రవక్తగా మేము అంగీకరించినాం. ఆయన ద్వారా దేవుడు అందించినటువంటి వాక్యాన్ని మేము స్వీకరించి దాన్ని బోధించినామే తప్ప ఏ రోజు కూడా దేవుని కంటే గొప్పవాడని కానీ, లేకపోతే బైబిల్ కంటే గొప్పవాడని కానీ, లేకపోతే మిగతా ప్రవక్తల కంటే గొప్పవాడని కానీ ఎన్నడూ మేము బోధించలేదు, దాని గురించి మేము చర్చించలేదు. ఆయనని కేవలము ఆయన తనకు తానుగా ఒప్పుకున్న విషయం ఏంటిదనగా, నేను దేవుని ఉచితమైన కృప ద్వారా రక్షించబడిన ఒక పాపిని అని సెలవిచ్చినాడు. ఆయన సెలవిచ్చిన ఆ మాటనే మేము ప్రచురిస్తాం, అదే మాటని మేము తెలియపరుస్తాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా స్పష్టంగా సెలవిచ్చినాడు, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నామని సెలవిచ్చినట్లుగా ఆ ప్రకారంగా మా వర్తమానములు కానీ, మా సేవ కానీ, మేము పాటలు పాడే విధానము కానీ ఏదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఘనపరిచేదే తప్ప ఏ మనిషిని ఘనపరిచేది విధానం మాది కానే కాదు. కాబట్టి ప్రవక్త విలియం బ్రానమ్ గారి మీద తీసుకొచ్చినటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో అది తప్పు అని, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి, ఆయన సొంత నోటి ద్వారా చెప్పిన మాటలను బట్టి ఆయన కేవలము దేవుని చేత పంపించబడిన ఒక ప్రవక్త, ఆయన క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి రక్షించబడినటువంటి ఒక పాపి అనే విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా తెలియపరిచినాం. తర్వాత మూడవదిగా సర్పం యొక్క సంతానం. సర్పం యొక్క సంతానం గురించి మాట్లాడే విధానంలో సర్పం యొక్క సంతానం గురించి మేము బోధించేది తప్పని, విలియం బ్రానమ్ గారు బోధించింది తప్పు అని నిరూపించడానికి మన తోటి సహోదరులు,
మిగతా సేవకులు చాలామంది వాక్యమును కాదని వాక్యానికి వ్యతిరేకంగా హవ్వగారికి మిగతా వారికి కూడా ఎంతో చెడును ఆపాదింపు ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ మా యొక్క చివరి వీడియోలో క్లియర్గా తెలియపరిచినాం. ఏంటిదంటే, మా బోధ తప్పు అని నిరూపిస్తానికి వాక్యాన్ని తప్పుగా ప్రకటించడం పొరపాటు అది. కాబట్టి ప్రియులారా, మేము జరిగింది ఏంటి అనే దాని గురించి చాలా స్పష్టంగా తెలియపరిచినాం. చరిత్ర ఆధారము, సైన్సు, డాక్టర్సు, వైద్యశాస్త్రము, జీవశాస్త్రము, జంతుశాస్త్రము, ఈ అన్నిటి లోపల ఉన్నటువంటి రుజువులతో సాక్ష్యాలతో మేము మీకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈ 4 ప్రాముఖ్యమైన సబ్జెక్టుల గురించి మీకు రిలీజ్ చేసిన వీడియోస్ లోపల నా వీడియోస్ ఉన్నాయి, పాస్టర్ కాలేబ్ పాల్ గారి యొక్క వీడియోస్ ఉన్నాయి, పాస్టర్ బోయస్ గారి వీడియోలు ఉన్నాయి, పాస్టర్ పీటర్ గారి వీడియోలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఆ వీడియోస్ లోపల మేము చాలా స్పష్టంగా తెలియపరిచినాం. అది మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటుందని హృదయపూర్వకంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఎవరో ఏదో అన్నారని ఒక వ్యక్తి చెప్పిన మాటలను బట్టి కొందరు కొన్ని సందర్భాల లోపల పొరపాట్లు చేస్తుంటారు. మాట విధానంలో తప్పు ఉండవచ్చు, వాళ్ళు వ్యక్తీకరించేటటువంటి భావన లోపల తప్పుగా కనిపించవచ్చు. కానీ ఎవరో అన్నారని చెప్పేసి ఈ విధంగా విలియం బ్రానమ్ గారి యొక్క బోధలు నమ్మే వాళ్ళందరూ ఇంతే అనేటటువంటి ఒక బ్లైండ్ బిలీఫ్కి ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. కాబట్టి మేము మీకు బ్రాడ్కాస్ట్ చేసినటువంటి ఈ యొక్క వీడియోస్ లోపల ఏమైనా వ్యతిరేకంగా కానీ లేకపోతే ఇబ్బంది పెట్టేటటువంటి భాష కానీ మా దగ్గర మీరు కనుగొనలేరు. ఎందుకోసమంటే మర్యాదపూర్వకంగాను మరియు దేవుని నామానికి మహిమకరంగా మేము మాట్లాడతామే తప్ప దేవుని అవమానపరిచే రీతిగా క్రైస్తత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎన్నడూ మేము ప్రవర్తించము, మాట్లాడమనే సంగతి ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అది మా యొక్క వ్యక్తిగతమైనది. తర్వాత వచ్చేసి దేవుడు మాకు నేర్పించింది. తర్వాత మా యొక్క ప్రవక్త గారు కూడా దాన్ని మాకు బోధించినారు, నేర్పించినారు. ఆయన మాకు నేర్పించిన విధానములు మేము రెస్పెక్ట్ ఇస్తాం. మేము కనీసము వ్యర్థమైన మాటలు ఉచ్చరించడం కానీ లేకపోతే కోపంతో వచ్చేసి ఏదో రంకెలు వేసుకుంటూ తొడలు కొట్టుకుంటూ బజార్లకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ఏ విధంగా కూడా గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు. స్పష్టంగా వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా తెలియపరిచినాం. కాబట్టి ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఏంటిది అంటే, వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానము మేము పూర్తిగా ఇచ్చాము అని మేము నమ్ముచున్నాం. అది చాలామందికి సంతృప్తిని కలిగించిందని వారిచ్చే సాక్ష్యాలను బట్టి మాకు తెలిసింది. కాబట్టి ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలు చూడండి, సరిపోతుంది. ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా మా సహోదరుల్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు మీకు స్పష్టంగా వివరిస్తారు. కాబట్టి ఇక ఎంత మాత్రము కూడా సజీవుడైన దేవుని నామానికి క్రైస్తత్వానికి చెడ్డ పేరు రాకున్నట్లుగా, మరియు ముఖ్యంగా వచ్చేసి మన మధ్యలో విభేదాలు ఉన్నాయని అన్యులు మన గురించి చులకనగా మాట్లాడకుండానట్లుగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే, ఇక నుంచి ఈ డిబేట్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వివరణలు కావచ్చు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు, రీకౌంటర్లు ఇవన్నీ కూడా మానేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది మేము తప్పనిసరి పరిస్థితిలో వివరణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో డిబేట్ మనం న్యూట్రల్ ప్లేస్లో పెడదాము అంటే ఒప్పుకొని కారణాన్ని బట్టి మాత్రమే ఈ విధంగా వీడియోలు మేము రిలీజ్ చేసినాం తప్ప మాకు వేరే ఉద్దేశాలు లేవు. అది మా యొక్క అలవాటు కూడా కాదు. కాబట్టి ఇక నుంచి మా ఛానల్లో, మా ప్లాట్ఫామ్లో ఎలాంటి వీడియోలు అంటే మాకు సంబంధించినవి తప్ప ఈ కౌంటర్లు, రీకౌంటర్లు అనేటటువంటి వీడియోస్ ఇక నుంచి రావు అని చెప్పేసి మేము మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఒకవేళ ఇంకెవరైనా బయట చేసినట్లయితే దానికి మేము బాధ్యులం కాదు. దానికి కౌంటర్ ఇచ్చుకునే వాళ్ళు మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ మా బాధ్యత తీరింది అని దేవుని సన్నిధిలో మేము నమ్ముచున్నాం. కాబట్టి మా నమ్మకాన్ని బట్టి, అనేక మంది ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చింది. కాబట్టి దేవుడు బోధించబడినటువంటి యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపచేయాలని యథార్థమైన హృదయంతో మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అందరూ కూడా, ప్రజలందరూ కూడా మీ సంఘాలు వదిలిపెట్టేసి మా సంఘాల్లో చేరాలనేది మా ఉద్దేశం కాదు. మీరు ఎక్కడ ఉన్నా సరే సత్యాన్ని గ్రహించండి. ఏ స్థలములో ఉన్నా సరే ఈ యొక్క అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టేసి ఇది నిజము అని చెప్పేసి మేము ఇచ్చినటువంటి రుజువులతో కూడుకున్నటువంటి సందేశాలను విని దాని ప్రకారంగా ముందుకెళ్తారని నమ్ముచున్నాం. కాబట్టి ప్రియులారా, మరలా ఒక విన్నపం ఏంటిదంటే, మేము ఈ విధంగా విత్డ్రా చేసుకొని ఇక నుంచి చేయొద్దు అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు రెచ్చగొట్టినా సరే, ఏ విధమైనటువంటి వీడియోలు చేసినా సరే, ఏ విధమైన కౌంటర్స్, రీకౌంటర్స్ ఇచ్చినా సరే మేము మరలా స్పందించబోము అనేది స్పష్టం చేస్తున్నాం. కారణం ఏంటిదంటే, క్రైస్తవ సమాజంలోనే ఈ విధమైనటువంటి ఒక గొడవ ఉంది అనేటటువంటి విధానము అన్యుల మధ్య దేవుని నామాన్ని చులకన చేస్తుంది. కాబట్టి ఇలాంటివి జరగవు అని చెప్పేసి క్రైస్తవ సమాజానికి మా సహోదరులందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం. మీకు ఖచ్చితంగా వాక్యమును ఇంకా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మేము చాలా సంతోషంగా మీకు సపోర్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం.
కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 4 సబ్జెక్టుల గురించి మా ఛానల్లో వచ్చినటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీరు యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, నా ఉద్దేశము, నా నిర్ణయము, నా ఆలోచన కాకుండా నీ చిత్త ప్రకారముగా నీవే నాకు బయలుపరచు అని ప్రార్థన చేసి విన్నట్లయితే ఏది నిజమో ఏది సత్యమో మీకు తెలియపరుస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు యథార్థమైన హృదయం కలిగిన తన ప్రజల్ని విడిచిపెట్టుకున్నట్టుకు సిద్ధముగా లేడు ఆయన. కాబట్టి మీతో మాట్లాడతాడు, మీ హృదయంలో ఉండి బోధిస్తాడు, మీకు గ్రహింపును అనుగ్రహిస్తాడు, మీకు ప్రత్యక్షతనిస్తాడు. కాబట్టి దైవిక ప్రేమతో చెప్తున్న ఈ మాటలు మీరందరూ కూడా ప్రేమతో స్వీకరిస్తారని, మంచి హృదయంతో అంగీకరిస్తారని ప్రభువు పేరిట నమ్ముచున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ చేతి పనులను, మీ సంఘాలను, మీ పరిచయలను అధికముగా దీవించి అనేక నశించిపోతున్న ఆత్మలని మీ పరిచర్య ద్వారా, మీ యొక్క ఎఫర్ట్స్ ద్వారా ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని చెప్పేసి మీకోసం మా యొక్క యథార్థమైన ప్రార్థన అయ్యున్నది. కాబట్టి సేవ విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా సరే ఒకవేళ మీకు మా సహకారం అవసరమైనట్లయితే మా సహోదరుని కన్సల్ట్ చేయండి. మేము ఎల్లప్పుడూ కూడా మీకు సపోర్ట్గా నిలబడటానికి, దేనికోసం అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కాదండి, వేరే విషయాలు కాదండి, వాక్యము నిమిత్తమై, సేవ నిమిత్తమై అందరము కలిసి జత పని వారిగా సజీవుడైన దేవుని యొక్క పనిలో నశించిపోతున్న ఆత్మల కోసం పోరాడదాం. మన మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా లేకున్నట్లుగా యేసుక్రీస్తు వారు ఒక్కరే మనందరి రక్షణ కోసమే, విమోచన కోసమే రక్తం కార్చినాడు. ఆ ఒక్కని రక్తము ద్వారా కడగబడిన మనము ఒక తండ్రి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం చేత ఆయన రాజ్య వ్యాప్తి కోసం పోరాటం చేద్దాం. ఆయన రాజ్య వ్యాప్తి కోసం అలు పెరగనటువంటి సేవను చేద్దాం. ఆ సేవ కోసమే దేవుడు మీకు, మాకు, మనందరికీ సహాయం చేయనుగాక. మీ యొక్క ప్రార్థన మాకు అవసరం. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. యథార్థమైన హృదయంతో ఏక మనసు చేత దేవుని కోసం ప్రయాసపడదాం. మనందరి ప్రయాస చివరికి దేవుని రాజ్య వ్యాప్తి అయి ఉండాలి. మిమ్మల్ని గొప్ప చేసుకుంటానుకో, మమ్మల్ని గొప్ప చేసుకుంటానుకో కాదు, కానీ ఒక మనిషిని కోసం గొప్పతనం కాదు, ఒక మనిషిని ఘనపరుస్తానికి కాదు, కానీ సజీవుడైన దేవుని ఘనపరుస్తానికి అందరం పాటుపడదాం. దేవుడు మీకు అందరికీ తోడే ఉండును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.